దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మరి ఈ రోజు ఈ శుభ శుక్రవార దినమున మరి ఇలా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశానికై వందనాలు. మరి ఇప్పుడు ఈ లైవ్ ద్వారా మరి ఈ శుభ శుక్రవారం ప్రార్థన ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మరి మనము ప్రార్థనతో మరి ఈ ప్రార్థన ప్రారంభించుకుందాం. మరి లైవ్ లో ఎవరున్నప్పటికీ మాతో పాటు మరి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా దేవుడి పేరట మనం చేసుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు 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 అని పొగడబడిచిన నా దేవా, మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరి ఇంత మంచి సమయాన్ని నాయన ప్రభా వారమంతట్లో నాయన మీరెక్కల కింద భద్రపరిచి నాయన ప్రభా ఈ శుభ శుక్రవార దినమున నాయన ప్రభా ఇలా లైవ్ ద్వారా నాయన ప్రభా మా సంఘస్థుల్ని నాయన మేము కలుసుకునేదానికి సహాయం చేసినందుకు వందనాలు. మరి నాయన ఈ ప్రార్థన అంతట్లో నాయన ప్రభా మీరే ఆది నుంచి అంతం వరకు పాటలందు వాక్యమందు మీరే ఉండి సహాయం చేస్తారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మొట్టమొదటిగా స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము అనే పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాధములు కంటి పాపములే
ఈ సమయంలో ఇంకొక పాట పాడుకొని మరి దేవుణ్ణి ఆరాధించుకుందాం. మరి అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. నీ భేదములే సరే ఆలకింపనయున్నాడు. ప్రార్థించుమా ఆలయకని కనిపెట్టుమా విశ్వాసముతో. ప్రార్థించుమా ఆలయకని కనిపెట్టుమా విశ్వాసముతో. నీ ప్రార్థన మార్చును నీ స్థితి. నీ ఎదలో కన్నీరు తుడుచును. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. నీ భేదములే సరే ఆలకింపనయున్నాడు. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. నీ భేదములే సరే ఆలకింపనయున్నాడు. కుమిలిపోతూ నలిగిపోతూ ఏమవుతుందో అర్థం కాక. కుమిలిపోతూ నలిగిపోతూ ఏమవుతుందో అర్థం కాక. వేదన చెందుతూ నిరాశలో మునిగా. వేదన చెందుతూ నిరాశలో మునిగా. ఒకసారి యోచించుమా. నీ మొరను వినువాడు యేసయ్య. ఒకసారి యోచింపుమా. నీ మొరను వినువాడు యేసయ్య. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. ఏ భేదములే సరే ఆలకింపనయున్నాడు. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. ఏ భేదములే సరే ఆలకింపనయున్నాడు. ప్రార్థించుమా ఆలయకని కనిపెట్టుమా విశ్వాసముతో. ప్రార్థించుమా ఆలయకని కనిపెట్టుమా విశ్వాసముతో. నీ ప్రార్థన మార్చును నీ స్థితి. నీ ఎదలో కన్నీరు తుడుచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మనము పాటలు ద్వారా దేవుణ్ణి స్తుతించాము. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రభునందు అత్యంత ప్రియులైన సంఘ సభ్యులందరికీ ప్రభునామున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. చక్కగా మీరు లైవ్లో మాతో పాటు ఉండవలసిందిగా, ప్రభు వాక్యమును వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని వాక్యములోనికి మనం వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.
పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన పాటలు పాడటానికి మీరిచ్చిన స్వరాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని ప్రభువా మేము విశ్వసిస్తున్నాం. ప్రభువా, మాకు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నాయన మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని ఎంతమంది అయితే సద్వినియోగం చేసుకుంటున్నారో వారందరినీ కూడా ప్రభువా మీ ఆత్మ చేత నింపి మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువా, మరి నీ మాటలు వినటానికి సాయంకాల సమయంలో మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రభువా ఈ లైవ్లో వాక్యం వినటానికి నీ ప్రియులు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, వాక్యం ద్వారా మమ్మల్ని దినం బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఈ దినము ప్రార్థన అంశంలోనే కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రార్థన ప్రతి వారు నేర్చుకుని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన రాదు అని ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఉండకూడదు. రక్షింపబడిన ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. బాప్టిజం తీసుకుంటేనే సరిపోదు. బాప్టిజం తీసుకున్నానులే పరలోకానికి వెళ్ళిపోతానంటే అది అవిశ్వాసం, అర్థం లేని మాట. కాబట్టి బాప్టిజం తీసుకున్న ప్రతి వారు కూడా ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. మన దినచర్యలన్నీ కూడా ప్రార్థన ద్వారానే ప్రారంభించాలి, ప్రార్థన ద్వారానే ముగించాలి. కాబట్టి ప్రార్థన అంశంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తారు. సంఘాల్లో దేవుని సేవకుడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సంఘములో ప్రార్థన చేస్తారు. చాలా మంచిది, ప్రార్థన చేయాలి అని చెప్పుకున్నాం, అందరూ చేయాలని చెప్పుకున్నాం. ప్రార్థన రాదు అని ఎవరు అనటానికి లేదు అని చెప్పుకున్నాం. ప్రార్థన నేర్చుకోవాల్సింది అదేదో పెద్ద బుక్కు లేక ఏదో కష్టమైనటువంటిది కాదు. ప్రార్థన అంటే దేవునితో మన సమస్యలు కానీ మన ప్రతి అవసరత కానీ మనం చెప్పుకొని దేవునితో మాట్లాడేది, దేవునికి చెప్పుకునేది, దేవుని ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి అవసరాలు పొందుకున్నాం. కాబట్టి ప్రార్థన అనే అంశంలో మనం ఉన్నాము, గ్రహించండి. సంఘాల్లో సేవకుడు ప్రార్థన చేయండి అనగానే చాలా మంది ఆసక్తి కలిగి మరి ప్రార్థన ప్రారంభిస్తారు. ప్రార్థన ప్రారంభిస్తున్నారు, చాలా సంతోషం. ప్రార్థన చేయడానికి ముందుకు వస్తున్నారు, చాలా సంతోషం. కానీ ప్రార్థన ఎలా చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం. ప్రార్థన అనగానే చాలా చక్కగా ప్రార్థన చేసేస్తారు. ఎలా చేస్తారు ప్రార్థన? వెనక ముందు చేసేస్తారు. సేవకుడు ప్రార్థన చేయమనగానే వెనక ముందు చేసేస్తారు ప్రార్థన. అలా కాదు. సేవకుడు సంఘంలో ప్రార్థన చేయమన్నప్పుడు మనము ఎలా చేయాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రార్థన మనం చేసేటప్పుడు మొట్టమొదటిగా ప్రార్థనలో నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి. చాలా మంది పాపిని ప్రభువా అంటానికి సిగ్గుపడతారు, అలా చెయ్యరు. నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను ఇంకా పాపిని ఎలాగవుతాను అని అనుకుంటారు.
బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు మన ప్రతి పాపమును కూడా క్షమించాడు. ఆ నీటి బాప్టిజం ద్వారా మనం ఒప్పుకోవటం ద్వారా విడిచిపెట్టడం ద్వారా మంచిదే. నీటి బాప్టిజం తీసుకున్న తర్వాత దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ ఒప్పందాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా? జీవించటం లేదు. ఏదో ఒక చిన్న దాంట్లో పడిపోతున్నాము. కంటి ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మరి ఇతర కార్యక్రమాల్లో ఏదో ఒక చిన్న పాపము చేయొచ్చు, పడిపోవచ్చు. మనం పాపం చేయాలని కాదు, పాపంలో పడిపోవాలని కాదు, ఏదో ఒక పొరపాటులో పడిపోవచ్చు. కాబట్టి మనిషి పాపి అని ఒప్పుకోవటంలో తప్పు లేదని గ్రహించాలి. నేను పాపినని ఒప్పుకోవాలి ముందుగా. రెండవది ఏంటంటే, ఈ దినము నన్ను సజీవునిగా చేసినందుకు నీకు వందనాలని. ఈ దినము నన్ను సజీవులుగా చేశావు. ఎందుకంటే ఈ దినం చూడని వారు ఎంతోమంది ఉన్నారు. మనకి దేవుణ్ణి స్తుతించి, దేవునికి ప్రార్థించి, దేవుని మాటలు వినే ఆ చక్కని భాగ్యము, ధన్యత ఇచ్చాడు. కాబట్టి ఈ దినము దేవ నన్ను ప్రేమించి ఇచ్చినందుకు నీకు వందనాలను చెయ్యాలి. మూడవదిగా అందరూ సంఘానికి రావాలని ప్రార్థన చేయాలి. అందరూ సంఘానికి రావాలని ప్రార్థన చేయాలి. ఎవరు వస్తే ఎవరు రాకపోతే నాకేంటి, నేనైతే వచ్చాను కదా అని సంతోషపడకూడదు. నీతో పాటు నీ స్నేహితులు కానీ, నీ బంధువర్గం కానీ, మందిరానికి రక్షింపబడిన ప్రతివారు కూడా మందిరానికి రావాలని ప్రార్థన చేయాలి. కాబట్టి అందరూ మందిరానికి రావాలని ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. మరి నాలుగవదిగా సేవకుని ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం చెప్పేటప్పుడు సేవకుడు ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడండి అని ప్రార్థన చేయాలి. మరి ఐదవది, సాతాను మమ్మల్ని దేవుని మాటలు వినకుండా చేస్తున్నాడు. ఆ సాతాను క్రియలన్నీ కూడా యేసు నామములో లయపరచండి అని చేయాలి. మరి ఆరవదిగా మమ్ములను పరిశుద్ధాత్మ చేత నింపండి అని ప్రార్థన చేయాలి. ఏడవదిగా సేవకుని ద్వారా మాట్లాడే ప్రతి మాట అనగా దేవుని వాక్య ప్రకారముగా జీవించాలని ప్రార్థన చేయాలి. ఈ కొన్ని మాటలు కూడా మనము చేస్తున్నామా? చేయటం లేదు. ప్రారంభ ప్రార్థనలోనే వాళ్ళని దీవించు ప్రభువా, ఏళ్ళని దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ఆ ప్రార్థనే చేస్తున్నారు. కానీ అసలు ప్రార్థన చేయవలసిన రీతిలో మనం చేయటం లేదని గ్రహించండి. ఈ రోజు నుంచి కూడా మీ దేవుని సేవకుడు, మీ సంఘపు సేవకుడు, మీ సేవకుడు, దేవుని పరిచారకుడు, దేవుని స్వార్థికుడు ప్రార్థన చేయమని చెప్పగానే ఈ రీతిగా మీరు చెయ్యాలి. ఏ రీతిగా చెయ్యాలి చూడండి. మొదటి దీన్ని చెప్పాను, నేను పాపునని ఒప్పుకోవాలి. నేను పాపినని సంఘములో ప్రార్థన మొట్టమొదటి నేను పాపినని ప్రార్థన చేయాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాలు మనం చూస్తే, అక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. దేవుడు అంటున్నాడు, ఆదాముని పిలిచి నీవు ఎక్కడున్నావు అని ఒక ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసు. ఆదాము ఉండవలసిన స్థానాన్ని తప్పాడు. ఆదాము చేయవలసిన ఆ యొక్క పనిని తప్పాడు. ఆదాముని ఉండవలసిన సహవాసములో ఉండలేదు. అతను తప్పాడని ప్రభువుకు ముందే తెలుసు. కాబట్టి ఆదామును అడుగుదాం, ఎందుకంటే నా ప్రియ కుమారుడు కదా, నా స్వారూప్యంలో నా బిడ్డను నేను నిర్మించాను, పుట్టించాను, నా చేతి ద్వారా చేశాను. కాబట్టి నాకు విధేయుడిగా ఉంటాడు, నా మాట వింటాడు.
అతడే తప్పు చేయడు, ఏ పాపము చేయడు అని దేవుడు ఈ కుమారుని చూసి అనుకున్నాడు. కానీ కుమారుడు ఆదాము తప్పాడు. అది ప్రభు దృష్టిలో ఉంది, ప్రభువుకు తెలిసింది. కానీ అతన్ని అడుగుదాము ఏం చెబుతాడో అనే దానికి అన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడా అన్నాడు. అప్పుడు ఆదాము ఏమంటున్నాడు? అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. చూసారా, దేవుడి మాట అతడు తప్పాడు. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. మరి ప్రభు ఆ చల్లపూట సమయంలో ఆ భార్య భర్తలు ఇద్దరిని, ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పాపము చేత వీళ్ళు సిగ్గుపడి దాక్కున్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏమిటి అని అంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నీ స్వరం వినినప్పుడు నేను సిగ్గుతో దాక్కున్నానని చెప్పాడా. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నువ్వు దిగంబరివని నీకు తెలియచేసిన వాడెవడు చెప్పు. నీకు అసలు ఏమి తెలియదు, నువ్వు దిగంబరివని తెలియదు. నిన్ను నా స్వరూపులో నుంచి నేను పుట్టించుకున్నాను, నిన్ను ప్రేమించాను. నువ్వు ఈ దినము దిగంబరిగా ఉండటానికి కారణం ఏంటి, ఎవరు చెప్పు, నేనెవరు మార్చారు, నువ్వెందుకు ఈ రీతిగా ఇలా మాట్లాడుతున్నావు చెప్పు, ఎవరు నిన్ను మార్చారు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? నేను చెప్పాను కదా, ఈ ఫల వృక్షాన్ని నువ్వు తినకూడదు అని చెప్పాను కదా. ఒకవేళ ఆ ఫలము కానీ నువ్వు తిన్నావా అని అడిగాడు ప్రభు ఆదామునా. అందుకు ఆదాము అంటున్నాడు, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోవటం లేదు, నేను సాతాను మాట విని నేను పొరపాటు చేశాను, నీ ఆజ్ఞను అతిక్రమించాను, నేను పాపంలో పడ్డానని ఆదాము ఒప్పుకోవటం లేదు. నీవు నాకు సాటి అయిన సహాయముగా ఇచ్చావే ఈ స్త్రీ నా భార్యగా, ఆమెనే చేసింది అంటున్నాడు. కానీ తప్పు అయిపోయింది ప్రభు క్షమించని కోరటం లేదు, అడగటం లేదు. సరే, తర్వాత హవ్వను అడిగాడు, హవ్వ నువ్వు ఎందుకు చేసావు ఈ పని అంటే, హవ్వ ఏమంటుంది, నేను కాదు ఈ సర్పం నన్ను మోసపుచ్చింది. చూసారా, తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అయ్యో నేను పాపం చేశాను, సాతానుకు లోబడిపోయి నేను పాపం చేశాను, తండ్రి నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించే దేవుడు. కానీ పాపములో పడిపోయాము, మమ్మల్ని క్షమించని అడగటం లేదు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. ఈనాడు చాలా మంది ఈ రీతిగానే ఉన్నారు. నేను తప్పు చేశాను ప్రభువా, నేను చూడకూడదని, నేను వెళ్ళకూడని నేను వెళ్ళాను, చూశాను, నేను చేయకూడని చేశాను, తప్పైపోయింది ప్రభు అని ఒప్పుకుంటే దేవుడు క్షమించేవాడు కదా. ప్రతి వారి పాపములు దేవుడు క్షమించి ఆయన రక్తములో కడిగి శుద్ధి చేశాడు కదా. దేవుడు క్షమించే దేవుడు కదా. ఎందుకు వీళ్ళు దేవుని దగ్గర అబద్ధం చెబుతున్నారు? చూడండి, మనిషి పొరపాటు చేస్తారు, ఎవరైనా సరే తెలుసో తెలియకో చేస్తారు. అది తెలిసి చేసింది క్షమాపణ లేదు, తెలియక చేసింది క్షమిస్తానన్నాడు. మరి ఆదాము అవ్వ విషయంలో తెలిసి చేశారా, తెలియక చేశారా? అది తెలిసే చేశారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఈ ఫలం మాత్రం నువ్వు ముట్టకు అని చెబితే ఆ మాటను, దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ జీవితంలోంచి త్రోసిపుచ్చారు. సాతాను మాట విన్నారు. చూశారు, సాతాను మాట వినటం వలన వీళ్ళు పాపములో పడ్డారు. పాపములో పడిన తర్వాత ఆ పరిశుద్ధుడైన దేవుని స్వరము వినగానే వాళ్ళు సిగ్గుతో భయం వేసి
వాళ్ళు దాక్కోవటం జరిగింది. ఎందుకంటే పాపి పరిశుద్ధుని దగ్గర నిలవలేడు, పాపి పరిశుద్ధుని చూడలేడు. కాబట్టి పాపి దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఎవరైనా సరే. కానీ వీళ్ళు ఒప్పుకోనందుకు దేవుడు ఏదైనా తోట నుండి వాళ్ళను బయటికి పంపించేయవలసి వచ్చింది. పాపమే కదా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది, పాపమే కదా వాళ్ళ కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది, పాపమే కదా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయారు, పాపమే కదా వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసింది, పతనం చేసింది, పాపమే కదా భార్య భర్తలో మనశ్శాంతి పోగొట్టింది. ఆలోచించండి ప్రియులారా, ఒకవేళ నేను పాపినని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకు, పాపినని ఒప్పుకోవలసిందే. చాలా మంది అంటారు మనం ఇక పాపులం కామని. పాపులం కాము అని చెప్పటానికి అది తగదు. ఎందుకంటే మానవుడు ఏదో ఒక దాంట్లో పడిపోతాడు. మానవుడు ఖచ్చితమైన జీవితంలో ఉండలేడు, దేవుడు చెప్పిన జీవితంలో ఉండలేడు. ఏదో ఒక పొరపాటులో పడుతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఆ తప్పు ఎందుకు చేయాలి? ఆ దేవుణ్ణి ఎందుకు చూడలేకపోవాలి? ఎందుకు సహవాసం కలిగి ఉండలేకపోవాలి? ఎందుకు సమాధానాన్ని కోల్పోవాలి? పాపమే కదా వినంటికి. కాబట్టి మన ప్రారంభ ప్రార్థనలో సేవకుడు చేయమన్నప్పుడు మొదటిగా నేను పాపినని ఒప్పుకోవాలి. కీర్తన గ్రంథంలో 32వ కీర్తన 5వ చరణంలో ఒక చక్కని మాట అక్కడ రాస్తాడు. ఈ కీర్తన దావీదు మహారాజు గారు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనా గీతములో ఒక మాట రాస్తాడు. 32వ కీర్తన 5వ చరణంలో చూడండి. నా దోషములు కప్పుకొనక, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని, నా పాపమును ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకోక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని దావీదు మహారాజు చేస్తున్నాడు ఈ ప్రార్థన దేవుని దగ్గర. అసలు ఎందుకు అతడు ఏ దోషము చేయవలసి వచ్చింది, ఏ పాపము చేయవలసి వచ్చింది? సమూయేలు గ్రంథం 2వ గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 13, 14 వచనాలు చూసినట్లయితే అక్కడ దావీదు పాపములో పడ్డాడు. ఎవరు ఏమిటి అనేది మనకి తెలుసది. బెత్షెబా విషయంలో పాపములో పడ్డాడు. ఈ పాపము ఇక్కడ చూడండి, మనం ఒక మాట చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13, 14 వచనాలు మనం అక్కడ చూస్తే ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నాతానుతో చెప్తున్నాడు. నేను పాపం చేశాను, ఎన్నాళ్ళు నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడే అతని పాపాన్ని చూశాడు. ఆ పాపము ఈ దావీదు ఒప్పుకునేటట్లుగా చేశాడు. ఎలా చేశాడో చూద్దాం. నేను పాపినే ఒప్పుకున్నాడు నాతాను దగ్గర. నీవు చావకుండానట్లు నాతాను అంటున్నాడు. నాతాను దగ్గర ఇలా మాట్లాడాడు, నేను పాపిని అని. అప్పుడు నాతాను ఏమంటున్నాడు? నీవు పాపివైతే గనక పరిశుద్ధుల దగ్గర ఒప్పుకో, నువ్వు చావకోకుండా. నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నీవు చావకుండానట్లు ప్రభు దగ్గర ఒప్పుకుంటే గనక నీ పాపమును పరిహరిస్తాడు దేవుడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులను నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక. చాలు చూడండి, గొప్ప హేతువు కలుగు చేశావు. ఏమిటి అనంటే బెత్షెబా విషయంలో పాపము చేశాడు. చూసారా? ఆ పాపము వలన వచ్చు జీతము మరణము. ఏమిటి అనంటే బెత్షెబాకు పుట్టిన ఆ కుమారుణ్ణి దేవుడు మొత్తాడు, అంటే జబ్బు చేసి చనిపోయాడు. పాపం వలన వచ్చే జీతము మరణం. ఇప్పుడు రాస్తూ ఉన్నాడు 32వ కీర్తన 5వ చరణంలో అంటాడు, నా దోషమును కప్పుకొనక నా పాపమును ఒప్పుకుంటేనే. ఎప్పుడు ఒప్పుకున్నాడు? కొడుకు చనిపోయినప్పుడు ఒప్పుకున్నాడు.
ఏదైనా సరే మనకు నష్టం జరిగినప్పుడే మనం పాపిని ఒప్పుకుంటాం తప్ప ఏదో మన దుఃఖంలో, మన వేదల్లో, మన శ్రమల్లో, మన యొక్క అవసరాల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, మన యొక్క మరి ఆ రోగాల్లో అప్పుడు ఒప్పుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానీ, మనం సంతోషంగా జీవిస్తున్నప్పుడు కానీ, మనకు అన్నీ ఉన్నప్పుడు కానీ పాపిని మాత్రం ఒప్పుకోము. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఒప్పుకుంటాం, ఏదైనా కరువు కలిగినప్పుడు ఒప్పుకుంటాం, ఏదైనా కష్టం కలిగినప్పుడు ఒప్పుకుంటాం, ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఒప్పుకుంటాం. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మరి ఇన్నాళ్ళు ఎలా ప్రార్థన చేశావు? నేను ప్రార్థన పాపిని చేస్తే గనక నేను ఏ పాపం చేశాను నన్ను పక్కోడు చూసి నన్ను గేలు చేస్తాడేమో, హేళన చేస్తాడేమో, నన్ను అవమానకరంగా చూస్తాడేమో అని అనుకుంటున్నావు, కానీ పరిశుద్ధులైనటువంటి దేవుడిని చూస్తాడని అనుకోలేదు. కాబట్టి ఎలా చేయాలి మనం? మొట్టమొదటిగా నేను పాపినని ఒప్పుకోవాలి. కాబట్టి ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కానీ మనకి సమయం అంతగా సరిపోదు. కానీ లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో కూడా సుంకర్ అంటాడు కదా, నేను పాపినని ఒప్పుకున్నాడు. ఎందుకంటే పరిసయ్యుడు నేను పాపినని ఒప్పుకోలేదు. మందిరానికి వెళ్ళి, అంటే దేవాలయానికి వెళ్ళి, అంటే చర్చికి వెళ్ళి నేను పాపినని ఒప్పుకోలేదు. అక్కడ ఇద్దరు కూడా ఉన్నారు, సుంకరు, పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటాడు హెచ్చించుకుని ప్రార్థన చేస్తాడు. నేను క్లుప్తంగా మీతో మాట్లాడుతున్నాను. హెచ్చించుకుని ప్రార్థన చేస్తాడు. కానీ సుంకరి అయితే, దేవా ఆకాశం వైపు కన్నులెత్తుటానికైనను నాకు ఏం సరిపోదంట? ధైర్యము సరిపోక ప్రభువా ఈ పాపిని కరుణించుమని ప్రార్థన చేస్తాడు. సుంకరి అంత తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు కూడా ప్రార్థన పాపిని చేయవలసిందే. సామెతల గ్రంథం 28వ సామెత 13వ వచనములో కూడా ఇక్కడ ఏమంటాడో చూద్దాం. సొలొమోను మహారాజు రాస్తున్నటువంటి సామెతలు 28వ సామెత 13వ వచనంలో ఇలా రాస్తాడు, చూడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దాచిపెట్టుకోకూడదు. అతిక్రమములు గాని, దోషములు గాని, పాపములు గాని, ఎటువంటిది దేవుని దగ్గర మనం దోషిగా నిలబెట్టేది ఏది కూడా మనం దాచిపెట్టుకుంటే మనకే నష్టం. కాబట్టి దాచిపెట్టుకోకూడదు, ఎప్పటికప్పుడే ఒప్పుకోవాలి. కాబట్టి మొట్టమొదటి మనం ఏం చేయాలి? పాపిని ప్రార్థన ప్రారంభించాలి. రెండవది, ఈ దినము నాకు ఇచ్చారు ప్రభువా. ఈ దినము నాకు ఇచ్చారు ప్రభువా అంటే ఈ రోజు మనల్ని దేవుడు సజీవంగా పెట్టాడు. ఎందుకంటే ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ప్రమాద పరిస్థితులు కావచ్చు, హాస్పిటల్స్ లో ఎంతో మంది వైద్యం అందకో, ఆర్థిక పరిస్థితులను బట్టో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దినము చూడలేదు, ఈ దినమును వారు సంతోషించలేదు, ఈ దినము వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేదు. భర్తను భార్య చూసుకోలేదు, భార్య భర్తను చూసుకోలేదు, బిడ్డలు తల్లిదండ్రులు చూసుకోలేదు, తల్లిదండ్రుల బిడ్డలను కూడా చూసుకోలేదు. ఈ దినము చూడని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు ఈ దినము సజీవునిగా ఉంచాడు. ఈ దినం మనం బ్రతికించాడు. ఈ దినం మనల్ని బ్రతికించి ఇటు ఆనందము, సంతోషము దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు ఈ దినము ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రార్థన ప్రారంభించుకోవాలి. దినములు చెడ్డవి గనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి. ఈ దినాలు చూడండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకండి. సద్వినియోగము చేసుకొనుచు, చూసారు, సమయాన్ని పోనివ్వకండి. ఎందుకంటే ఈ దినాలు చెడ్డవి. ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా మరణ వార్తలే, ఎక్కడ చూసినా ఈ వైరస్ ప్రతి వారిని కూడా తీసుకెళ్ళిపోతుంది. ప్రతి వారిని కూడా ఈ దినము చూడకుండా చేసింది వైరస్. భయం చేత బ్రతుకుతున్నారు, భయం చేత ప్రాణాలు విడుస్తున్నారు. ఎంతో మంది ఈ దినాన్ని కోల్పోయారు. ఈ దినములు చెడ్డవి, చాలా చెడ్డవి. ఈ దినాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు
దేవుని దృష్టిలో బహుఘోరమైన హేయక్రియలుగా చేసేవారుగా జీవిస్తున్న వారిగా దేవుని దృష్టిలో కనిపిస్తూ ఉన్నారు. ఈ దినాలు మంచివి కాదు. ఈ దినాలు చెడ్డవి దినాలు. ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా రోధనలే, ఎక్కడ చూసినా ఏడుపే, ఎక్కడ చూసినా సమాధానము లేదు, శాంతి లేదు. అందరూ భయము చేతే ఎంతో మందికి ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని కొనీకండి. దేవుని దగ్గరే, దేవుని మాటల కొరకే, దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం, దేవుని దగ్గర ప్రార్థించటం ఈ దినాల్లో మీరు ప్రారంభించాలి. ఎవరు కూడా నాకేమి రాలేదులే, నాకే వైరస్ అంటదులే అని ఎవరు కూడా అనుకోకండి సుమా. గొప్ప గొప్ప వారే వెళ్ళిపోతున్నారు, విద్యావంతులు వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది దైవ సేవకులు ఈ దినాన్ని చూడలేదు, కానీ నిన్ను నన్ను ప్రేమించి ఈ దినాన్ని దేవుడు చూసే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ దినము నాకు ఇచ్చావు ప్రభు అని ప్రార్థన చెయ్యాలి. మూడవదిగా అందరూ సంఘానికి రావాలని కోరుకోవాలి. అందరూ సంఘానికి, నేను వచ్చాను కదా, నా కొడుకు రాకపోయినా పర్వాలేదు, నేను వచ్చాను కదా, నా భర్త రాకపోయినా పర్వాలేదు, నేను వచ్చాను కదా, నా భార్య రాకపోయినా పర్వాలేదు, నేను వచ్చాను కదా, ఎవరు రాకపోయినా పర్వాలేదు, ప్రారంభించండి పాస్టర్ గారు, లేట్ అయిపోతుంది. కాదు. కుటుంబంలో ఎంతమంది రక్షింపబడ్డారు, వారందరూ దేవుని మందిరములో ఉండాలి. నీకు క్షేమము, నీకు ఆశీర్వాదము. సంఘానికి ఎవరైనా రాకపోతే వాళ్ళు నీవు ఫోన్ చేసి, కాల్ చేసి వారి సమస్యలు అడిగి వారిని బలపరిచి మందిరానికి తీసుకురావాలి తప్ప, సరేలే ఇంట్లో రెస్ట్ తీసుకో, సరేలే నువ్వు ఏ పని మీద వెళ్ళావో క్షేమంగా రా అంటావు తప్ప, ఈరోజు ప్రార్థన కూడిక, దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేమి చేస్తున్నావు, అది నీకు తగదు అని నీవు హెచ్చరించాలి తప్ప, నువ్వు వాళ్ళతో పాటు సరేలే పని ముగించుకుని క్షేమంగా రా అని అన్నావంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఒకవేళ అది ఏమైనా ప్రమాదమైన స్థితిలో ఉంటే గనక వెళ్ళినా పర్వాలేదు, మందిరం మానేసి, అన్ని పరిస్థితులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం మందిరం మానేస్తే గనక, నువ్వు హెచ్చరించుకోకుండా వదిలేస్తే గనక నీవు కూడా అట్టి పాపములో పడినట్టే, వారితో ఏకీభవించినట్టే. అంటే నీకు దేవుని అంటే విశ్వాసం లేదా, దేవుడంటే ప్రేమ లేదా, నీ ఆత్మ వాక్యము ద్వారా ఏ రీతిగా బలపరచబడుతున్నదో అలాగనే నీ స్నేహితుని ఆత్మ, లేక నీ భర్త ఆత్మ, నీ భార్య ఆత్మ, నీ బిడ్డల ఆత్మ ఆ రీతిగానే దేవునితో సంతోషించాలి. ఎందుకంటే నీవు ఏ రీతిగా నీ ఆత్మ దేవుని సన్నిధికి కొనుకోబడుతుంది, దేవుని రాజ్యానికి, అలాగే నీ కుటుంబ సభ్యుల అందరి ఆత్మ కూడా దేవుని రాజ్యములో ఉండాలి. ఎవరు రాకపోయినా నాకు ఎందుకులే అని అనుకోడు. సంఘానికి అందరూ రావాలని నీవు కోరుకోవాలి. కీర్తన గ్రంథం 122వ కీర్తన 1వ చరణం అంటారు కదా, దావీదుతో చక్కగా ఈ మాటలు చెబుతున్నారు. చూడండి, 122వ కీర్తన 1వ చరణం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు ఈ పాట, దేవుని దగ్గర పాడుతూ ఉన్నాడు, స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు? జనులు దేవుని మందిరానికి వెళ్ళుదామని దావీదుతో అంటున్నారు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రజలందరూ కూడా మందిరానికి వెళదామని దావీదుతో చెప్తే దావీదుకి ఎంత సంతోషమో తెలుసా? ఎందుకంటే దేవుడిని చూడాలి, దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేయాలి, దేవుని పాటల ద్వారా గాన ప్రతిగానములు చేయాలి. ఎందుకంటే దేవునితోనే మన దినచర్య ప్రారంభించాలి, దేవునితోనే మన దినచర్య ముగించాలి.
లేకపోతే మన విశ్వాసలమని కూడా గుర్తించబడలేము. అటు దేవుని దృష్టిలో, ఇటు లోకం దృష్టిలో. ఒక విశ్వాసిగా చేయవలసింది ఈ పని మర్చిపోకండి. నేను దేవుని మందిరమునికి వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎంత సంతోషించానంటున్నాను. ఎందుకంటే అందరూ మందిరానికి వెళితే, అందరూ దేవుని స్తుతిస్తే దేవుడు ఎంతగా ఆనందిస్తాడు. కింద భూలోకంలో దావీదు రాజే అంతగా సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు, అంతగా మరి పరలోకములో ఉన్నటువంటి పరమ తండ్రి ఇంకెంతగా దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. దేవుడు గనక మనల్ని చూసి ఆయన ఆనందిస్తే మన జీవితం అంతా కూడా ఆనందమే, సంతోషమే. ఆనందమే, సంతోషం. నువ్వు అనుభవించి చూడు, నువ్వు అనుభవించి చూడు. నీ జీవితంలో ఎప్పుడు పొందుకోనటువంటి ఆనందము, సంతోషము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దావీదుకి ఇంత సంతోషం ఉన్నప్పుడు పరమదైనటువంటి ఆ పరిశుద్ధుడు దేవుడు ఇంకెంత సంతోషిస్తాడో ఆలోచించండి. ఎందుకంటే మన జీవితం దేవుడు సంతోషకరంగా చేశాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఎదుట సంతోషంగా దేవుణ్ణి గాన ప్రతిగానముల ద్వారా దేవుని సన్నిధిలో మనము పాడుతూ ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి తప్పనిసరిగా మనం వెళ్ళాలి. 4వదిగా అందరూ పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు 4వదికి చేయవలసింది ఏమిటంటే పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. సాధారణంగా పాటలు ఎవరికి రావు. ఎందుకంటే పాటలు నేర్చుకోరు. ఎవరో పాడతారులే, నేను వింటానులే అంటారు. లేక పాటలు పాడుతున్నప్పుడు పాటలు విందామని కూడా, పాటలు పాడదామని కూడా, పాటలు నేర్చుకుందామని కూడా, పాటల ద్వారా సంతోషిద్దాము, పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దామని ఎవరు కూడా అనుకోవటం లేదు. పాటలు అయిపోయాక వస్తారు. పాటలు అయిపోయాక వస్తే పాటల ద్వారా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కానీ పాటల ద్వారా నువ్వు స్తుతించకపోతే ఇంక నీ వచ్చి ప్రయోజనం ఏముంది? ఎవరి కొరకు వస్తున్నావు? దేని కొరకు వస్తున్నావు? నీ స్వలాభం కోసం వస్తున్నావా? లేక నీ ఆత్మ వర్ధిల్లులాగా వస్తున్నావా? ఒకవేళ నీ ఆత్మ వర్ధిల్లాలి, నీవు కూడా దేవునితో మరి కలిసి, సంఘముతో కలిసి, విశ్వాసులతో కలిసి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే, నీకు అట్టి ఆశ ఉన్నట్లయితే నువ్వు పాటలు ప్రారంభించక ముందే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. సంఘముతో కలిసి పాటల ద్వారా దేవుని స్తుతించాలి. వాళ్ళు వాడుకుంటారులే, లేదా పాస్టర్ పాడుకుంటాడులే, లేకపోతే ఎవరైనా పాడతారులే, నేను నేర్చుకోకపోయినా పర్వాలేదు, నేను పాడకపోయినా పర్వాలేదు. వచ్చిన వాళ్ళే పాడరండి, వచ్చిన వాళ్ళే నేర్చుకోరండి. స్వరం ఉన్న వాళ్ళే పాడలేకపోతున్నారు, స్వరం ఉన్న వాళ్ళే దేవుని స్తుతించలేకపోతున్నారు. ఆ స్వరాన్ని దేవుడు దొంగిలించేస్తాడు. ఆ స్వరాన్ని తీసేసి పాడాలని ఆశ కలిగిన వాళ్ళకి ఇస్తాడు దేవుడు. నీకున్నది తీసేస్తాడు. ఎందుకంటే నీకున్నది నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు నీకు ఇచ్చే సుఖమేముంది? ఎంతో మంది పాడాలని ఆశ ఉన్న వాళ్ళకి పాటలు రాక, వాళ్ళ గాత్రం సరిలేక వాళ్ళు ఎంతగానో నిరుత్సాహపడుతున్నారు. నీ గాత్రం సరి ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీకు పాడగలే ఆ యొక్క నైపుణ్యత ఉన్నది. పాటల ద్వారా దేవుని స్తుతించకపోతే అది తీసేస్తాడు. ఒకవేళ నువ్వు స్పెషల్ పాట పాడాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఒక మైక్ ఉంటేనే పాడాలనుకుంటున్నావా? ఒక ఆర్కెస్ట్రా ఉంటేనే పాడాలనుకుంటున్నావా? అది దేవుడిని అడగలేదు. ఏది ఉన్నా లేకపోయినా నీకు స్వరము దేవుడిచ్చాడు కాబట్టి ఆ స్వరము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి. అప్పుడే దేవుడు నిన్ను హర్షిస్తాడు, ఇంకా నీ స్వరాన్ని వృద్ధి చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించాలి, పాటలు నేర్చుకోవాలి.
పాటలు నేర్పించాలి. పాటలు పాడకముందే నువ్వు దేవుని స్తుతించడానికి రావాలి. ఇక్కడ కీర్తన గ్రంథం 149వ కీర్తన 1వ చరణం చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడండి. అంటే నీవు పాట రాకపోతే గనక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పాట నేను పాడాలి ప్రభువా నాకు నేర్పించని అడిగితే ఈ దినము నుంచి నీ నోటి నుంచి కొత్త కీర్తన పాడేటట్లుగా నీకు స్వరాన్ని ముడతాడు, నీకు అట్టి నైపుణ్యతను ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రారంభించాలి, దేవుణ్ణి అడగాలి. నేను పాట పాడతాను ప్రభువా నాకు నేర్పించు ప్రభువా నువ్వు అడగాలి. అడిగితే కనుక దేవుడు అడిగింది ప్రతిదీ కూడా ఇస్తాడు. ఏమంటాడు ఇక్కడ కీర్తనకారుడు 149వ కీర్తన 1వ చరణంలో ఏమంటాడు? భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. ఆయనకు స్తోత్ర గీతముల ద్వారా ఆయన్ని నీవు దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలి సుమ. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు శీలలు బంధించబడి ఏం చేస్తున్నారు? నిరుత్సాహపడ్డారా? బిక్కమకం వేస్తున్నారా? దుఃఖపడుతున్నారా? ఏడుస్తున్నారా? లేకపోతే ఎవరెవరినో రికమెండ్ కోసం వాళ్ళని పట్టుకొని అడుగుతున్నారా? మమ్మల్ని ఈ సరసాల నుంచి విడిపించండి అని ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారా? కాదే. వాళ్ళని ఎవరిని ప్రాధేయపడలేదే, మమ్మల్ని విడిపించని ప్రాధేయపడలేదు. వాళ్ళు సంతోషంగా అక్కడ బందీలుగానే ఉన్నారు. దేవుని విషయంలో ఒక శ్రమ అనుభవించటం మనకెంతో మేలు. ఏమన్నాడు ఇక్కడ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 29వ వచనంలో పౌలు శీలలు 16:29 దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఆ శిరసల నాయకుడు అంటాడు దీపము తెమ్మని వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటానికి నేనేమి చేయాలి? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎందుకు ఈ మాట ఈ శిరసాల నాయకుడు అంటాడు అని అంటే స్వార్థ విషయం అంటే దేవుని విషయంలో దేవుని పరిచయ విషయంలో పౌలు శీలలు బందీ చేయబడ్డారు. ఆ బందీ చేయబడినప్పుడు ఈ పౌలు శీలలు దేవుని స్తుతించటం మానలేదు. పాటల ద్వారా దేవుని సన్నిధిలో అంటే వారున్న స్థలమే అంటే వారున్న జైలే వారి దేవుని సన్నిధిగా వాళ్ళు పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా, ఎక్కడైతే నా నామమును ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాడు కదా. మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే పాటల ద్వారా దేవుని స్తుతిస్తున్నామో, ఎక్కడైతే దేవుని పాటల ద్వారా ఆరాధిస్తున్నామో, ఎక్కడైతే దేవుని మహిమపరుస్తున్నామో అదే దేవుని సన్నిధి. అదే దేవుని సన్నిధి. కాబట్టి ఇక్కడ చెరసాలలో దేవుని స్వార్థ పరిచర్య విషయంలో ఊరు గ్రామాలు తిరిగి వీళ్ళు దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తే వాళ్ళు పట్టుకుని శిరసాల్లో వేశారు. ఎందుకంటే వారికి లాభాలు పోతున్నాయి. ఎందుకంటే వారు ఏమేమో చేసి మనుషులను మోసం చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు. సోది చెప్పావు మరి ఏదో ఒక గారడీలు చేసో ఏదో ఒక చేసి మనుషుల దగ్గర డబ్బు సంపాదిస్తుంటే ఈ పౌలు శీలలు వీళ్ళు సువార్త ప్రకటించడం వలన అనేకులు రక్షణ పొందటం వలన వాళ్ళకి ఆ యొక్క రాబడి పోతుంది. చెరసాల్లో వేశారు బందీగా. అయినప్పటికీ బాధపడలేదు. దేవుని స్తుతిస్తున్నారు పాటల ద్వారా, దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని పాటల ద్వారా స్తుతించటం ఈ ఆరాధన ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకమున్నటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సింహాసనాసుడైనటువంటి ఆ యెహోవా దేవుని సన్నిధికి చేరింది. పౌలు శీలలు ఈ భూలోకంలో శిరసాలలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే పాటల ద్వారా ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకం ఉన్నటువంటి సింహాసనం ఆసీనుడైనటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇట్టి స్తుతి ఆరాధన చూడండి.
ఆ, అయితే మధ్యరాత్రి వేళ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు పౌలు శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు దేవుని ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండేది. కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలు వినుచుండిరి. చూసారా, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలాగ ఎన్ని సంవత్సరాల నుంచి అందులోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం భయం లేదు, వాళ్ళకి దిగులు లేదు, సంతోషంగా ఉన్నారు. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనకేదైనా కష్టం వస్తే అయ్యో నన్ను ఎవడు విడిపిస్తాడు, నన్ను అందరూ వదిలేశారే, రోధిస్తావు. ఎందుకు నేను అనవసరంగా వెళ్ళాను ఆ బస్తీకి, అనవసరంగా వెళ్ళాను ఆ ప్రాంతానికి, అనవసరంగా ఇది వేసి ప్రభు నమ్ముకోండి అని చెప్పాను. అయ్యో చెప్పుకోకుండా ఉంటే నాకు ఈ కష్టం లేకపోయినే, అయ్యో నా బంధువులకు దూరం అయిపోయానే, లేక నా భార్యకి నా దూరం అయిపోయానే, నా స్నేహితులకు దూరం అయిపోయానే అని బాధపడేవాళ్ళం చాలా మంది ఉన్నారు. అందుకే ఈ దినాల్లో సువార్త ఎవరు ప్రకటించట్లేదు. స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఎవరికి సువార్త చెప్పటం లేదు వీళ్ళు. ఎందుకంటే బంధుత్వం పోద్దో, స్నేహాలు పోతాయో, కష్టాలు ఏమైనా కలుగుతాయో. నీ కొరకు గనక యేసు ప్రభు ఆ దినం అలాగనుకుంటే గనక ఈ దినం నువ్వు సంతోషంగా ఉండలేకపోదు. యేసు క్రీస్తే గనక ఆ శిలువలో నీ కొరకు కష్టపడకపోతే, ఆ దెబ్బలు పొందకపోతే ఈ దినం నీకు ఈ సుఖమైన సంతోషం దొరికేది కాదు. పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. వీళ్ళ ఆరాధన దేవుని సన్నిధికి చేరింది. చెరసాల పునాదులు ఆదిరినాయి. పౌలు శీలలు అక్కడే ఉన్నారు. అప్పుడు చెరసాల నాయకుడు, అయ్యో ఏమిటిది, ఇలాంటి పరిస్థితి ఏమిటి, ఎప్పుడు చూడలేదు, ఏమిటి ఈ చెరసాలలో ఖైదీలు ఉన్నారా లేరా, పౌలు శీలలో బంధించబడ్డారు, ముఖ్యంగా వీళ్ళిద్దరే నాకు కావాలి, ఎక్కడ ఉన్నారో వాళ్ళని లైట్ తెచ్చుకుని వెతుకుతున్నారు వీళ్ళు. ఈ చెరసాల నాయకుడు వెతుకుతున్నాడు పౌలు శీలని. పౌలు శీలలు అంటారు సంతోషంగా, అయ్యా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, మేము ఇక్కడే విన్నాం, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వే హాని చేసుకోవద్దు, మా దేవుడు సజీవుడు, మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, మేము పిరికి వాళ్ళం కాము, ఎందుకంటే ప్రభును విశ్వసించిన వాళ్ళం. మేము పిరికి వాళ్ళం అయితే మీ సువార్త ప్రకటించి ఈ జైల్లో ఉండేవాళ్ళం కాము. మేము ధైర్యంగా ఉన్నాం, విశ్వాసులు, దేవునిందలి భయభక్తులు, దేవునిందలి నిరీక్షణ కలిగిన వాళ్ళం. మేము ఇక్కడే ఉన్నామయ్యా, ఏ ప్రాణహాని చేసుకోకు, నీ కుటుంబాన్ని అనాథ పాలు చేయొద్దు, నీ భార్య బిడ్డల్ని వీధి పాలు చేయొద్దు, ఎటువంటి హాని చేసుకోకు, మేము ఇక్కడే ఉన్నామన్నటప్పటికీ చెరసాల నాయకుడికి ఎంత సంతోషం కలిగింది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతే కనుక, వీళ్ళు తప్పించుకుంటే కనుక ఇతని శిరస్సు ఖండించబడుతుంది, ఇతని కుటుంబం అనాథ పాలవుతుంది. అందుకే అన్నాడు, అయ్యలారా, ఎందుకంటే ఆయన కూడా క్రైస్తవుడే, అయ్యలారా నాకు ఇట్టి ధన్యత ఇచ్చారే, నా ప్రాణాన్ని నిలబెట్టారే, నా కుటుంబాన్ని కాపాడారే, దీనికి నేను ఏం చెయ్యాలి? నువ్వేం చేయనవసరం లేదు, ప్రభునందు విశ్వసించు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. చూసారా, పాటలు పాడటం వలన, దేవుని స్తుతించటం వలన వాళ్ళ జీవితంలో ఎంత ఆనందం కలిగిందో. ప్రియులరా, అందరము దేవుని స్తుతించాలి, పాటలు నేర్చుకొని. ఐదవది, సేవకుని ద్వారా మాతో మాట్లాడండి. ఏం చేయాలి? ఐదో మాట, సేవకుని ద్వారా మాతో మాట్లాడండి అని ప్రార్థన చేయాలి. ఐదవది, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు ఐతుకు అను యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర పోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. ఎవరండి ఈయన? ఐతుకు యవనస్తుడు, ఖండబలం, గుండె బలం, అండబలం, ధైర్యం ఉన్నవాడు. చూడండి, యవనస్తుడు ఎక్కడున్నాడండి? మందిరానికి వచ్చాడు, సంతోషమే. దేవుని స్తుతించడానికి వచ్చాడు, సంతోషమే. దేవుని ఆరాధించడానికి వచ్చాడు, సంతోషమే.
మరి వచ్చి దేవుని మాటలు విందామని చాలా ఆసక్తితో వచ్చాడు, ఆత్మను బలపరుచుకుందామని ఆసక్తితో వచ్చాడు, మంచిదే. కానీ ఎక్కడ కూర్చున్నాడండి? అందరు ఎక్కడ కూర్చున్నారు? ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సంఘాల్లో ఎక్కడ కూర్చుంటున్నారు? ఎలా కూర్చుంటున్నారు? నీ బంధువులు ఎక్కడున్నారో అక్కడ కూర్చుంటున్నావా? నీ స్నేహితులు ఎక్కడున్నారో అక్కడ కూర్చుంటున్నావా? ఒకవేళ డబ్బు గలవారు ఎక్కడున్నారో అక్కడ కూర్చుంటున్నావా? బీదవాళ్ళు ఎక్కడున్నారో అక్కడ కూర్చోటం లేదా? నీ స్నేహితులు కాని వారు ఎవరు నీ స్నేహితులు కారో అక్కడ కూర్చోటం లేదా? నీ బంధువులు ఎవరు కారో అక్కడ కూర్చోటం లేదా? సంఘాల్లో కూడా, సంఘానికి వచ్చిన నీవు, దేవుని మాటలు వినటానికి వచ్చిన నీవు కూర్చోటంలో కూడా అక్కడ భేదాలు చూపిస్తున్నారు. దేవుని మాటలు వినటానికి వచ్చిన వాళ్ళు కూడా భేదాలు చూపిస్తున్నారే. మందిరాలకు వచ్చి వెతుకుతారు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి. నా స్నేహితుడు అక్కడ కూర్చోవాలి, నా బంధువు ఉంది అక్కడ కూర్చోవాలి, డబ్బున్న వాళ్ళు ఉన్నారు ఇదిగో అక్కడ కూర్చోవాలి, వీళ్ళు పేదవారు ఇక్కడ కూర్చోటానికి వద్దు. మనకి దేవుడు చూస్తున్నాడు ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. సుమి, నువ్వెక్కడ కూర్చోవాలో వచ్చి రాగానే ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవాలి తప్ప నువ్వు వెతుక్కుని కూర్చుంటే గనక దేవుడు నువ్వు వచ్చే ఆ సమయం అంతా, దేవునికి ఇచ్చే సమయం అంతా వృధా అవుతుంది తప్ప ఆ సమయాన్ని నీకు ఆశీర్వాదకరం కాదు. దేవుని మాటలు వినటానికి వచ్చినటువంటి నీవు దేవుని మాటల ద్వారా నీ హృదయాన్ని, నీ ఆత్మను బలపరుచుకోలేవు. ఇలాంటిది కూడా మానాలి. దేవుడు సేవకుని ద్వారా ఇచ్చే ప్రతి ప్రసంగం వినడానికి వచ్చిన నీవు జాగ్రత్త. వచ్చిన వెంటనే ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవాలి తప్ప బంధువులు వెతుక్కోకూడదు, స్నేహితులు వెతుక్కోకూడదు, డబ్బున్న వాళ్ళని వెతుక్కోకూడదు. నీకెక్కడ చోటు ఉందో అక్కడ కూర్చోవాలి. దేవుని మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి. వాళ్ళ వీళ్ళ వెంక చూడకూడదు. ఆ ఫోన్, ఈ ఫోన్, ఈ కాల్, ఆ కాల్ అని పరిగెట్టకూడదు. దేవుని మాటలు వినటానికి వచ్చావు తప్ప వేరే మాటలు వినటానికి కాదు సుమా. దేవుని మాటలు వినటానికి వచ్చినావు కాబట్టి దేవుని మాటలు వినాలి. ఆ సమయంలో మరి ఎవరి మాట వినకూడదు. కాబట్టి దేవుని సేవకుని ద్వారా మాట్లాడండి అని ప్రార్థన చేయాలి. కాబట్టి పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడంట? అందరిలో కూర్చుంటే అతను ప్రాణం దక్కేది. వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో ఏం పని? కిటికీలో కూర్చుంటారా చర్చికి వచ్చిన వాళ్ళు? కిటికీలో కూర్చోరు కదా. నేను ఎక్కడ కూర్చున్నా పర్లేదు, పాస్టర్ గారు ఏమనంటే రేపటి నుంచి చర్చికి రాను కాదు. నువ్వు తెలిసే పొరపాటు చేస్తున్నావు. కాబట్టి ఈ పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు కిటికీలో కూర్చోవచ్చిన పని ఏముంది? నలుగురితో పాటు కూర్చోవాలి కదా. ఎక్కడ చోటుంటే అక్కడ కూర్చోవాలి కదా. వెళ్ళి కిటికీ ఎక్కాడు. కిటికీ ఎక్కి అక్కడ దేవుని మాట వినుకోకుండా ఆయన నిద్ర వచ్చి కింద పడ్డాడు. చూడండి, నిద్ర ఎక్కడో రాదు. దేవుని మాటలు వినేటప్పుడే నిద్ర ఎక్కడో రాదండి. సంఘంలోనే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కడో రాదండి, మందిరంలోనే వస్తుంది. అక్కడ జోగుతారు. సేవకుడు ఏం చెబుతున్నాడు వస్తారు, కానీ ఏం చేస్తున్నారో ఏం వింటున్నారో కూడా తెలియదు. ఎందుకంటే నిద్రావస్థ. వచ్చి రాగానే కునుకుపాట్లు. మందిరంలోనే వస్తుంది నిద్ర. పోనీ ఇంటికి వెళ్ళి పడుకుందామంటే ఇంటికి వెళ్తే అస్సలు రాదు. మందిరంలోనే అందరు నిద్రపోతారు. కాబట్టి నువ్వు సిద్ధపడాలి. దేవుని సేవకుని ద్వారా మాట్లాడే ప్రతి మాట నేను వినాలి ప్రభు అని నువ్వు సిద్ధపడి రావాలి. నువ్వు అనాలోచనగా వస్తే కనుక ఇదే జరుగుతుంది, ఐతుకు జరిగినట్టు. కాబట్టి 3వ అంతస్తు నుండి కింద పడిపోతే మళ్ళీ పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించాడు. కాబట్టి మందిరాలకు వచ్చినప్పుడు కూడా చోట్లు వెతుక్కోకండి. మందిరాలకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోవాలి తప్ప చోట్లు వెతుక్కుని ఆ దోస్తాను ఈ దోస్తాను అది ఇది అని ఉండకూడదు. 6వ చెప్తున్నాను, సాతాను క్రియలు లయపరచండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. సాతాను క్రియలు లయపరచండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం, 18వ వచనం, 19వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం
4వ వచనం చూడండి. సాతాను క్రియలు ఏ విధంగా ఉంటాయో. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను. త్రోవ పక్కన పడెను. పక్షులు వాటిని వచ్చి మింగివేసెను. విత్తనాలు విత్తుతూ ఉన్నారు. ఒక వ్యవసాయదారుడే కానివ్వండి, మరి ఎవరు అయినా కానివ్వండి, తన పంట వేసే ముందు మరి పంట లేక వరే కానీ మరి ఏదైనా కానీ పండాలి అని అంటే, రావాలి అని అంటే ఆ విత్తనాలు విత్తాలి. విత్తనాలు విత్తినప్పుడే అవి మొలకెత్తుతాయి. మరి విత్తనాలు విత్తుతున్నాడు. ఈ విత్తనాలు విత్తినప్పుడు ఎక్కడ పడ్డాయి అంటే ఇవి త్రోవ పక్కన పడ్డాయి. ఇప్పుడు 18 చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనాను రాజ్యమును గూర్చి వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి ఆయన హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడ్డ విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఏం చేస్తాడంట? దేవుని రాజ్యమునకు వారసత్వం పొందుకోవటానికి దేవుని వాక్యము విశ్వాసముతో అంగీకరించాలి. కానీ దేవుని రాజ్యము కొరకు విశ్వాసముతో దేవుని వాక్యము వినకపోతే గనక ఏమెత్తుకుపోద్దంట? సాతాను ఎత్తుకుపోద్ది. త్రోవ పక్కన విత్తనాలంటే సాతానుడు ఎత్తుకుపోయినట్టు. త్రోవ పక్కన ఉన్నవారు సాతాను. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎవడు ఎత్తుకుపోతున్నాడు? సాతాను ఎత్తుకుపోతున్నాడు. ఆ ఎత్తుకు మరి పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ ఎత్తుకుని ఏం చేసింది? సాతాను నిద్రపుచ్చాడు. ఎందుకంటే సిద్ధపడికి రాలేదు దేవుని మందిరానికి. కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోకూడదు, కింద కూర్చోవాలి దేవుని దగ్గర. కాబట్టి కిటికీలో కూర్చున్నాడు. కానీ కిటికీలో నుంచి ఏమన్నాడు? సాతానుడు ఉన్నాడు. ఎందుకంటే బయట సాతానుడు ఉన్నాడు, లోపల దేవుడు ఉన్నాడు. లోపల దేవుని ఆత్మ ఉన్నది, బయట సాతానుడు ఉన్నాడు. అందుకే బయట సాతానుడు ఐతుకుని తీసుకుపోయాడు. కాబట్టి ఇక్కడ త్రోవ పక్కన పడిన వారు వీళ్ళే. వచ్చి సాతాను ఆ విత్తనాలు ఎత్తుకుపోయింది. ఎందుకంటే అతడు దేవుని రాజ్యం కొరకు దేవుని మాటలు విని ఆత్మను బలపరుచుకుని దేవుని రాజ్యము కొరకు అని రాలేదు. అందుకని ఈ యొక్క వాక్యము అనే విత్తనము ఎవరెత్తుకుపోయారట? సాతాను ఎత్తుకుపోయాడు. ఎందుకంటే త్రోవ పక్కన పడిన వారు వీళ్ళే. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిపోయి అవి సాతాను ఎత్తుకుపోయింది. సుఖం లేదు. వస్తున్నారు మందిరానికి, ఎలా వింటున్నారో తెలియట్లేదు. ఒక చెవితో వింటారు, ఒక చెవితో వదిలిపెట్టేస్తారు. లేకపోతే వస్తారు ఎవరితోనే మాట్లాడతారు, లేకపోతే వస్తారు ఎవరినో చూస్తారు, లేకపోతే వస్తారు ఎవరితోనో చూసి నవ్వుతారు, లేకపోతే వస్తారు ఎవరినో చూసి సైగ చేస్తారు. ఇలాంటివి ఉంటే సాతానుడు వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. నువ్వు వచ్చి కూడా ప్రయోజనము లేదు. కాబట్టి సాతాను క్రియలు లయపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. 7వదిగా వినబోయే వాక్య ప్రకారంగా జీవింప చేయి ప్రభు అని ప్రార్థన చెయ్యాలి. వినబోయే వాక్య ప్రకారంగా జీవింప చేయి ప్రభు. ఎందుకంటే వాక్యం వింటారు, జీవించరు. దేవుని దాసుడు అంత బల్లగుద్ది ఎంతగా అరిసి వాక్యం చెబుతున్నా వీళ్ళు వింటారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చర్చిలో నుంచి అవగానే కాళ్ళు బయట పెట్టగానే వెళ్ళిపోయింది ఆ వాక్యం. అంతే, వదిలిపెట్టిస్తారు. ఎందుకంటే దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మ పట్టుకుంటుంది, బయటికి వెళ్ళినప్పుడు సైతాను దురాత్మ పట్టుకుంటుంది. అంటే నువ్వు సైతానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? నువ్వు విశ్వాసం అయితే వాక్య ప్రకారంగా నన్ను జీవింపచేయని నువ్వు ప్రార్థనా పూర్వకంగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఎవరండి ఈమె? లూదియా ఈమె పేరు. ఈమె దేవుని యందలి ఎలా ఉన్నదండి? భక్తి కలిగి ఉన్నది. దేవుని యందలి భక్తి కలిగి ఉండాలి. చాలా మంది భక్తి ఉందనుకుంటున్నారు, భక్తి ఉందని చెప్పుకుంటున్నారు, కానీ అది క్రియల్లో కనిపెట్టడం లేదు. భక్తులు అని చెప్పుకుంటున్నారు, విశ్వాసం అని చెప్పుకుంటున్నారు, దేవుని బిడలం అని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు,
అయ్యో మా సంఘం చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు, అయ్యో మా పాస్టర్ చాలా గొప్పవాడని చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పుకుని తిరుగుతున్నావు అంతే. కానీ వినబోయే వాక్య ప్రకారంగా జీవింప చేయని ప్రార్థన చేయకూడదు. వస్తున్నావు వెళుతున్నావు, వస్తున్నావు వెళుతున్నావు, వింటున్నావు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇలా చేస్తున్నావు? ఇక్కడ లూదియా దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నది. ఆమె ఉదారంగు పొడిని, ఆమె ఎలాంటి బిజినెస్ కలిగి ఉన్నది? ఉదారంగు పొడిని అమ్ముతుంది. అమ్ము తుయతైరు పట్టణస్తురాలు. ఆమె ఊరు తుయతైర. ఆ పట్టణములో ఊదారంగు పొడి అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగించుకుంటుంది. ప్రభువు ఆమె హృదయమును తెరచును గనుక దేవుని అందరి భయభక్తులు కలిగి వ్యాపారం చేసుకుంటుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారము ఖచ్చితంగా చేయాలి. వ్యాపారం అంటే చాలా భయభక్తులు కూడా కలిగి ఉండాలి. నేను వ్యాపారం చేస్తున్నానుకే, నేను ఎలా చేసినా నా వ్యాపారం అభివృద్ధి పొందుతుందిలే, నేను ఎలాగా మరి డొమాలు కొట్టినా నా వ్యాపారం మరి క్లోజ్ చేసి నేను ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చినా నా వ్యాపారం మళ్ళీ డెవలప్ అవుతుందిలే, అభివృద్ధి పొందుతుందిలే, దేవుని దీవిస్తాడులే అనుకుంటున్నావు. కానీ అలా కాదు. వ్యాపారము అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నావో, స్తుతిస్తున్నావో, ఎలాగ జీవిస్తున్నావో వ్యాపార విషయములు కూడా అలాగునే వ్యాపారము దేవుడిచ్చింది. నీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా నా ఇష్టం వచ్చిన నేను చేస్తానులే, దేవుడు ఉన్నాడులే, నాకు దేవుడు సహాయం చేస్తాడంటే చెయ్యు. ఎందుకంటే నీకు దేవుడి జ్ఞానం ఇచ్చాడు. ఎలా ఉద్యోగం చేసుకోవాలి, ఎలా వ్యాపారం చేసుకోవాలి, ఎలా చేతి పనులు చేసుకోవాలో దేవుడు నీకు జ్ఞానము ద్వారా నేర్పించాడు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలాగ జీవించాలి. ఈమె తుయతైర పట్టణంలో ఉదారంగు పొడి అమ్ముకుంటూ దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నది. వ్యాపారస్తులు వ్యాపారం చూసుకుని దేవునికి సమయం ఇవ్వలేరు. వ్యాపారస్తులు వ్యాపారం చూసుకుని దేవుని మందిరానికి రాలేరు. ఉద్యోగస్తులే కానివ్వండి, చేతి పనులు కలిగిన వాళ్లే కానివ్వండి, ఈ అడ్డు పెట్టుకుని దేవుని మందిరానికి ఎగ్గొడుతూ ఉంటారు. ఒక వారం వచ్చి ఒక వారం రాలేరు, ఒక వారం సమయానికి వచ్చి ఇంకొక వారం సమయానికి రాలేరు. ఎందుకంటే వ్యాపారం వ్యాపారం వ్యాపారం. నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ చేతి పనులు, నీ కుటుంబము అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవించి దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటూ నీ వ్యాపారానికి సెలవులు ఎక్కువగా పెట్టకోకుండా, నువ్వు దేవుని మందిరానికి కూడా సెలవులు ఎక్కువ పెట్టకోకుండా నువ్వు భయభక్తులతో చేసుకుంటేనే నీ వ్యాపారం దీవించబడుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో కూడా దీవించబడతావు. అంతేగాని నా వ్యాపారం దేవుడు ఎలాగైనా దీవిస్తాడు అంటే కుదరదు. నీ వ్యాపారము ప్రతిరోజు జరుగుతూనే ఉండాలి. అలా ప్రతిరోజు నీ వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవుని యందలి భయభక్తులు, దేవునికి ప్రార్థనా విజ్ఞాపనలు చేసుకుంటూ నువ్వు దేవుని సన్నిధికి సమయానుకూలంగా వస్తున్నప్పుడు నీ వ్యాపారము దీవించబడుతుంది. నీ అప్పులన్నీ కూడా దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా విశ్వాసముతో? లేక ఇదే వాక్యము అలాగే చెబుతాడులే వాళ్ళు, వాళ్ళకేం పని ఉంది, మనకున్నవి మనకు తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటున్నారా? కాదు. దేవుని యందలి ఏ రీతిగా భయభక్తులు కలిగి ఉన్నావో, దేవుని యందలి ఏ రీతిగా విశ్వాసం కలిగి ఉన్నావో అలాగనే నీ వ్యాపారం పట్ల కూడా నీ విశ్వాసం కలిగి ఉండాలి, నీ భయభక్తులు కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్లు నీవు వ్యాపారం చేయకూడదు. ఒక వారం క్లోజ్ చేసావనుకో, ఆ వారములో వ్యాపారం మళ్ళీ జరగదు. ఒక రోజు క్లోజ్ చేస్తే ఆ రోజు నీ వ్యాపారము జరగదు. ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజు దేవుడు నీకు ఇస్తాడు. నీవు చేతులారా పోగొట్టుకుంటే నీవే నష్టపోతావు, నీవే బాధపడతావు. నీ ఉద్యోగం నీవే పోగొట్టుకుంటావు, నీ చేతి పనులు నీవే పోగొట్టుకుంటున్నావు, నీ చేతులారా నీవే పోగొట్టుకుంటున్నావు. బహు జాగ్రత్త సుమి. అందుకే వినబోయే వాక్య ప్రకారంగా జీవింప చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, ఇక్కడ లూదియా ఆ తుయతైర పట్టణంలో ఒక ఊదారంగు పొడి అమ్ముకుంటూ దేవుని యందలి భయభక్తులు కలిగి ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నది. ప్రభువు ఆమె హృదయాన్ని
తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు పౌలు చెప్పిన మాట యందు లక్ష్యమించెను. చూసారా, పౌలు గారు దేవుని సేవకుడు. వాక్యానికి ఆమె హృదయం స్పందించింది. అంటే దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి వ్యాపారం చేసుకుంటుందో, ఎప్పుడైతే దేవుని మాటలు వింటుందో, దేవుడు ఆమె హృదయంలో గొప్ప కార్యము చేశాడు. ఏమంటుందా ఆ మాట? చదవండి ఆ మాట. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆ మాటలు చూడండి. ప్రసంగికుడు చెప్పే మాటల యందు ఇది దేవుని వాక్కని, ఇవి దేవుని మాటలని ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె దీవించబడింది, తన కుటుంబం అంతా కూడా. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో మరియా దేవుని పాదముల యొద్ద కూర్చుండి, ఏ పని పెట్టుకోకుండా, ఏ మొబైల్ మాట్లాడుకోకుండా, ఎవరొచ్చినా ఆహ్వానించకుండా ప్రభు దగ్గరే, ప్రభు పాదముల దగ్గరే ఆమె దేవుని మాటలు వింటూ రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నది. ఈ విశ్వాసం నీకున్నదా? ప్రభు మాటలంటే నువ్వు లక్ష్యం ఉంచావా లేక అలక్ష్యం ఉంచావా? ప్రియరా, మత్తయి వార్త 5వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం, కొండ మీద ప్రసంగం ప్రభు చేస్తూ ఉన్నాడు. ప్రియరా, తండోపతండాలుగా అనేకులు వచ్చారు దేవుని సన్నిధికి. తండోపతండాలుగా వచ్చారు, అనేకులు వచ్చారు. వేల కొలది లక్షల కొలది వచ్చేసి ఆ కొండ ప్రాంతములో ప్రభువు ఎక్కడున్నాడో అక్కడ కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి ప్రసంగమో తెలుసా? 5, 6, 7 అధ్యాయాలు ప్రభు బేదలను ఉద్దేశించి, ప్రభు రోగులను ఉద్దేశించి, ప్రభు రక్షణ లేని వారిని ఉద్దేశించి, ప్రభు ఆకలి ఉన్న వారిని ఉద్దేశించి అందరితో మాట్లాడుతున్నటువంటి ఈ అమూల్యమైన మాటలు, ఈ ప్రసంగం ఇది దేవునిదని వారు ఎంత లక్ష్యం ఉంచి ఆ మాటలు వింటున్నారో దేవుని రాజ్యానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు దేవుని రాజ్యము కొరకని నువ్వు గ్రహించాలి. కాబట్టి నువ్వు ప్రారంభ ప్రార్థనలో, మీ సేవకుడు చెప్పిన ప్రారంభ ప్రార్థనలో ఏమి చెయ్యాలి? మొట్టమొదటిగా పాపినని ఒప్పుకోవాలి. ఈ దినము నాకు ఇచ్చినందుకు వందనాలను చెయ్యాలి. అందరూ సంఘానికి రావాలని చెయ్యాలి. అందరూ పాటలు పాడి దేవుని స్తుతించాలని చెయ్యాలి. మా సేవకుని ద్వారా మాతో మాట్లాడండి అని చెయ్యాలి. తర్వాత సాతాను క్రియలు లయపరచునట్లుగా చేయాలి. వినబోయే వాక్య ప్రకారంగా నన్ను జీవింప చేయండి ప్రభువా అని ప్రారంభ ప్రార్థనలో చెయ్యాలి. 7 మాటలు చెప్పాను నేను. 7 మాటలు ప్రారంభ ప్రార్థనలు చెయ్యాలి తప్ప ప్రారంభ ప్రార్థనలోనే ఆళ్ళను దీవించు ప్రభువా, ఏళ్ళను దీవించు ప్రభువా, ఆళ్ళను స్వస్థపరచు ప్రభువా, ఏళ్ళను స్వస్థపరచు ప్రభువా అని కాదు. ఈ ప్రసంగం విన్నా నీవు ఈ దినము నుంచి ఈ ప్రార్థన నువ్వు ప్రారంభించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. శిష్యులు ప్రార్థన నేర్పమని అడిగారు. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనించి తేక దుష్టునిచి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్ అని శిష్యులకు ఆ ప్రార్థన దేవుడు నేర్పించి ఆ ప్రార్థన వారితో చేయించాడు. ఇదే ఈ ప్రార్థన. ప్రారంభ ప్రార్థనలో ఈ ప్రార్థన చేసుకో. ప్రభు నేర్పిన ప్రార్థన కూడా నువ్వు చేసుకో. నీ వ్యాపారం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ చేతి పనులు కానీ, నీ కుటుంబం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన మరువకండి. ప్రార్థనే మీ ప్రతి అవసరత, ప్రార్థనే మీకు స్వస్థత, ప్రార్థనే మీకు రక్షణ, ప్రార్థనే మీకు క్షేమము, ప్రార్థనే మీకు సమాధానము, ప్రార్థనే మీ ఊపిరి, ప్రార్థనే మీ ఆయుష్. ఇలా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లైవ్ లో ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి వారు కూడా మేము ఎలా ప్రార్థన చేయాలో ప్రారంభ ప్రార్థన మాకు నేర్పించారు ప్రభువా.
ఈ ప్రార్థన చేసి మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకునేలాగా సహాయం ఇచ్చేయండి. ఈ లైవ్లో ఎవరైతే వాక్యం విన్నారో ప్రభు వారందరినీ కూడా మీరు దీవించి ఈ ప్రార్థన నేర్పి ఈ ప్రార్థన చేసుకుని ఆశీర్వదించబడలాగా సహాయం చేయమని ప్రభు నీ కృపలో బలపరచండి. ఈ వాక్యం ఉన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము ఆశీర్వాదాలు అభిషేకములు నీకు తోడుగా వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.